హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనం డెవిల్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇవాళ యాక్చువల్లీ 3 మూవీలు అయితే ఉన్నాయి. ఏంటంటే నిన్న పోల్ పెట్టినప్పుడు అందరూ కూడా డెవిల్ మూవీ రివ్యూ ఫస్ట్ కావాలని చెప్పేసి అయితే చాలా మంది పోల్ వేసారు అనమాట. అందుకు ఫస్ట్ వచ్చేసరికి మనకి డెవిల్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజే ఆ 2 మూవీలకు సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. బొబ్బుల్ గమ్ము, అదేవిధంగా మనకి వ్యూహం మూవీ అనమాట. ఈ 2 మూవీల రివ్యూ కూడా మన ఛానల్లో డీటెయిల్గా అయితే రాబోతున్నాయి. కాబట్టి వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ మూవీలో వచ్చేసరికి మనకి కళ్యాణ్ రామ్ హీరోగా ముఖ్యమైన హీరోయిన్ గా నటించడం అయితే జరిగింది అనమాట. దీని డైరెక్టర్ వచ్చేసరికి మనకి అభిషేక్. ఈ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఏంటంటే సెట్ వర్క్ కానివచ్చు, ఇవన్నీ కూడా చూపించే విధానము, కెమెరా యాంగిల్స్ కానివచ్చు, కెమెరా మూమెంట్స్, ఇవన్నీ కూడా మూవీలో చాలా బాగున్నాయి అనమాట. మనం ఫస్ట్ లో స్టోరీ లైన్ అయితే వెళ్దాము. మనకి ఇదంతా కూడా మనకి బ్రిటిష్ కాలంలో జరుగుతుంది అనమాట. అంటే మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ఉన్నారు కదా, ఆ బ్రిటిష్ టైంలో మనకి స్టోరీ మొత్తం కూడా జరగడమే జరుగుతుంది అనమాట. ఆ బ్రిటిష్ కి సంబంధించినటువంటి ఒక రాజు కూతురు, ఆమె పేరు విజయ అనమాట. ఆమెనైతే హత్య చేయబడుతుంది. ఆవిడ ఏంటంటే ఆమె కేసుని మనకి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళైతే మనకి కళ్యాణ్ రామ్ ని సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద అయితే పంపుతారనమాట. అంటే తను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని ఎవరికి కూడా తెలియదు. ఏంటంటే సీక్రెట్ గా అయితే పంపుతారనమాట. అలా పంపినప్పుడు తను ఏంటంటే అసలు మనకి ఆ మొత్తం అంటే హత్య చేసింది ఎవరు అని కనిపెడతాడా లేదా అనేది అయితే మీరంతా సినిమా చూడాల్సిందే. ఏంటంటే మనకి కేసు మొత్తం కూడా మనకి జరగబోతుందంటే కేసుని మొత్తం కూడా క్లోజ్ చేసేదాకా కూడా మనకి మూవీ అయితే ఉంటది అనమాట. మనకి ఏంటంటే దీంట్లో కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానివచ్చు, ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ హాఫ్ లో మనకి మొత్తం కూడా లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది అనమాట. అంటే లవ్ సీన్స్ అనేవి చాలా ఎక్కువ పడతాయి, చాలా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. మనకి ఈ మూవీలో ఒక 2 సర్ప్రైజింగ్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఈ సాంగ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే నా అభిప్రాయం కానీ నాకు ఈ సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట. అందుకే మనకి నాకైతే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయ్యింది అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మొత్తం కూడా లవ్ ట్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే కొంచెం స్లోగా ఉంది ఫస్ట్ హాఫ్ అని చెప్పేసి అయితే అనిపించింది. ఇంకా మనకి ఈ సెట్ డిజైనింగ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మనకి యాస్టీస్ గా మనకి బ్రిటిషర్స్ కాలం అంటే మనం చూడలేదు కానీ మనం గూగుల్లో ఉన్న ఫొటోస్ ప్రకారం కానివచ్చు, మనం మూవీస్ లో కానివచ్చు, మనకి సోషల్ బుక్స్ వస్తాయి కదా, ఆ బుక్స్ లో ప్రకారం కానివచ్చు, ఏ విధంగా చూపిస్తారో యాస్టీస్ అదే విధంగా ఉంటుంది అనమాట. మొత్తం కార్లు కానివచ్చు అన్ని కూడా డీటెయిల్, మొత్తం చిన్న డీటెయిల్ కూడా చాలా డీటెయిల్ గా అయితే ఈ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది. ఇంకా మనకి సెకండ్ హాఫ్ వచ్చినట్లయితే మనకి ఇంటర్వెల్ సీన్, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే చాలా హైప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్తే మాత్రం ఇంటర్వెల్ లో కంగారు పడకండి, లైట్లు వేసినా కానీ మీరైతే ఈ సీన్ చూసే వెళ్ళండి బయటకి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి చాలా సీరియస్ గా అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి కొంచెం చేంజింగ్ కానివచ్చు, ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం, ఇవన్నీ కూడా ఉంటది. ఇంకా మనకి క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట. ట్విస్ట్ అయితే అదిరిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్విస్ట్ మామూలు ట్విస్ట్ అయితే కాదు, అది పెద్ద ట్విస్ట్ అనమాట. మూవీ మొత్తంలోనూ చాలా ట్విస్ట్. మొత్తం ఈ మూవీ ఏంటంటే ఈ టైప్ మూవీస్ అంటే మనకి పూర్వకాలం మూవీస్ అంటే మనకి ఆ థీమ్ అనేది ఎవరు ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఈ మూవీ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మూవీ అంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట. మనకి ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఏంటంటే మనకి కొంచెం మధ్యలో కొంచెం స్లో అయింది, కొంచెం సీన్స్ అనేవి ఎక్కువైంది అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. కానీ ఎంత సీన్స్ ఎక్కువైనప్పటికీ కొంచెం ల్యాగ్ అయినప్పటికీ కూడాను క్లైమాక్స్కి వచ్చినట్లయితే చాలా అంటే చాలా మంది క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఈ మూవీ పరంగా చూసినట్లయితే మనకు మొత్తం కూడా బ్రిటిష్ కాలంలో జరగబోతుంది. మొత్తం మనకి సెట్ వర్క్ కానీ వచ్చినంతా కూడా చాలా బాగుంది. ఇంకా మనకి మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. మనకి ఇదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి సలార్ లాంటి సినిమాలకి పడినా కూడా మంచి హైప్ అనేది వస్తుంది అనమాట. ఈ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం ఈ మూవీకి వెళ్ళొచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే చెప్పాను కదా, ఇలాంటి ఏంటంటే మనకి మటర్స్ కి చాలా మంది థ్రిల్లర్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఏంటంటే మనకి థ్రిల్లర్ మనకి పాస్ట్ అనమాట. ఏంటంటే చూడాలి ఆ థీమ్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.5. ఇదేంటి ఎంతో ఇచ్చారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది కొంచెం స్లోగా ఉంది అని చెప్పేసి అనిపించింది. కానీ ఫస్ట్ లో స్లో అయినా కానీ సెకండ్ హాఫే ఈ మూవీకి చాలా బెస్ట్. అంటే సెకండ్ హాఫ్ లేకపోతే మూవీ మొత్తం అటర్ ఫ్లాప్ అయితే అయ్యేదనమాట. ఏంటంటే చూద్దాము అసలు మూవీ ఫ్లాప్ అవుద్దా లేకపోతే సూపర్ హిట్ అవుద్ది అనేది అయితే మాట్లాడుకుందాం. విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్లాప్ హిట్ అనేది చెప్పను కానీ మనకి హిట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఏంటంటే కాకపోతే వాళ్ళ 3 మూవీలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టమే. కానీ మనకి ఏంటంటే వాళ్ళు పెట్టిన కలెక్షన్ మొత్తం కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరన్నా వెళ్ళాలి మూవీ కనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మూవీకి అయితే వెళ్ళొచ్చు. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి మోర్ అప్డేట్స్ కోసం.